గీ మోతెబారి ఏడున్నాడో తిరగబోయినోడు పోయినట్టే వాయే. మోతెబారి ఓ మోతెబారి. ఊరు సర్పంచ్ నేనై పాడే అయినా సరే ₹1 ఊటకొచ్చింది. ఓర్ని సర్కార్ మీద పడ్డావా నువ్విప్పుడు? షీరి చింత గడతారు వాళ్ళింటే. సరే ఫోన్ వేద్దాం పాటు ఏం చేస్తాడు ఏం చేసుకోండి ఒకరేమే పో. గట్ల ఫోన్ అది ఎత్తాడు మళ్ళీ ఎత్తావు. సర్పంచ్ ముఖానికి మంత్రికి ఫోన్ ఆరా? ఆవు ఎమ్మెల్యేకేద్దాం. కడి చేసి పడేస్తుంది దెబ్బకు. అవు గాని ఏ పార్టీరా నీది? నీది నువ్వే వరకుంటున్నావు. ఓడ నీతో మాట్లాడతాండా? మాట్లాడక తీగాని నీది ఏ పార్టో చెప్పు. మనసు వేరేటోళ్ళకి ఇచ్చిన కానీ అధికారికంగా అయితే కుర్చీలా కూర్చున్నా కాబట్టి పార్టీ దిక్కే ఉండాలి. ఈడ్చిదంతే మనసు ముక్కలైతుంది. ఏమనుకుంటున్నావో మనసులో ఓటట అధికారికంగా ఓటట. నీ గద్దమొకపోడా ఇద్దరు ఎత్తలేవు. ఊళ్ళు ఇజ్జత్ పోతాంది. నేను ఎట్లా ఎన్కేసుకోవాలి? ఏంది నువ్వు ఎన్కేసుకునేది? సర్పంచ్ అయింది పైసల కోసమా? అది చేస్తా ఇది చేస్తా అని బాత్కా నీళ్ళు కొట్టినావు కదరా బడివే. పేరు ఎన్కేసుకోవద్దా అంటున్నా, పైసలు కాదే. పేరు కోసం ఏ ఊరన్నా అమ్ముతా, పైసల కోసం ఏమన్నా చేస్తా. నిధులు వస్తలే కదా డెవలపింగ్ చేసేది, పేరు వెనకేసుకునేది. నీ నెత్తి తక్క ముఖం దానా. ఏమో తీగాని నిన్ను చూస్తే నాకు పెద్ద డౌటే కొడతాందేదో. అయినా నీ కోట్లేసింది గెలిపించింది ఎవరు? నాకు తెలియకుండా నువ్వెన్నడు సర్పంచ్ అయితివిరా? నీకు కుళ్ళే కుళ్ళు. నీ అవ్వ మిడిగుడ్ల దానా, నీ పర్ర ముఖం దానా. ఎట్టునేవి నువ్వు? నాకు అర్థం కాదు. నీ అవ్వ అరే ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినా మంత్రులకు ఫోన్ చేసినా ఒక్కరు ఫోన్లు ఎత్తలేరు. ఎన్ని మట్లే వేయాలో నాకు అర్థం కాదు. అరే పెద్ద మనుషులు ఏడిపించుడు ఏంది నాకు అర్థం కాదు. గిదేనా తరికా? నీకేమన్నా పోచారం సార్ ఊరిండా? రాత్రి కలలకేమన్నా వచ్చిండా? సార్ లెక్క మాట్లాడుతున్నావు. నీ అవ్వ ఇంకా ఏజ్ అలా కాలు మొక్కమంటారా ఏంది నాకు అర్థం కాదు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యే అంటే నేను నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి. మీరు పెద్దోళ్ళు అర్థం చేసుకోవాలి. మీకు తెలియంది కాదు. అవునే అవునే గిదేంది ఏదో మహేష్ గౌడ్ సార్ లెక్కన మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చిండు చక్కగా దారికి. గంగుల్ గారు సీనియర్ మోస్ట్ నాయకులు, పెద్ద మనసు చేసుకోవాలి. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావాలి. నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు, కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నారు. ఏం ఆపు ఆపే ఆపే. నాకు అర్థమైంది, అంత అర్థమైంది. అందుకే ఎక్కువ కథలు పడకుండా చక్కగా మ్యాటర్ చెప్పాలంటారు పెద్దలు. లేదే మరి గాలి గిట్ల చేయబట్టే నాకు అర్థం కాదు. ఒకటే పార్టీ నిధులు ఇస్తారని చెప్పేసి వాళ్ళే బయట వేసుకుంటుర్రేంది నాకు అర్థం కాదు. మళ్ళీ అది కూడా అందరి ముంగట కచ్చి గది కూడా గంత పెద్ద మంచి గట్ల బాధ పెడితే మంచి అనిపిస్తుంది. ఎప్పుడు నాకు అర్థం కాదు. ఆ సారు గులాబీ పార్టీకించి ఇంట్లోకి వచ్చిండు. వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీని అన్నట్టే కదా. మరి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పొగుడుతాండు? రాజకీయాలు మనకు అర్థం కావు గాని నువ్వు ఒర్రకుండా సప్పుడేక కూసో. నీ పని నువ్వు చేసుకో. అమ్మరే బాబు సర్పంచ్ అంది నయమేది. అవ్వ ఒప్పు సుక్కన సర్పంచ్ అయిందనుకో మీదికి లేవు. ఇక పైసలు రాకపోతే నా ఇజ్జత్ అంతా పోతుండే నెత్తికార వేసుకోనికి. ఆ సార్కు గులాబీ పార్టీ అంటే అభిమానం కావచ్చు. అందుకే జరంతా కన్నేసి ఉంచిండ్రు కావచ్చు. సతాయిత్తరు కావచ్చు. ఏంది నీ ముఖం ఇట్టముండే గిళ్ళకెందుకు వస్తారని అబ్బా ఎడ్డి ముఖం దానా. గియే తగ్గించుకో అనేది. అయినా అవన్నీ నీకెందుకురా? నడటు సప్పుడేక నీ పని నువ్వు చేసుకో. సర్కార్లో ఏలు పెట్టకు. ఉత్తగా నడ్డి ఇరగొట్టుకోకు.